ఐపీఎల్ 2026లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈసారి పోటీ కేవలం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కాదు. ఒక 15 ఏళ్ల కుర్రాడికి ప్రపంచ నెంబర్ 1 బౌలర్ కు మధ్య. అవును, రాజస్థాన్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వర్సెస్ ముంబై డెత్ ఓవర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా మధ్య జరగబోయే పోరు కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. గౌహతి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఈ ఇద్దరి మధ్య పోరు హైలైట్ గా నిలవనుంది. గత సీజన్ లోనే వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికీ బూమ్రాతో తలపడే అవకాశం రాలేదు. ఆ మ్యాచ్ లో వైభవ్ రెండో బంతికే అవుట్ కావడంతో బూమ్రా బౌలింగ్ ను ఎదుర్కోలేకపోయాడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఐపీఎల్ 2026లో వైభవ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. దిగ్గజ బౌలర్లను సైతం అలవోకగా సిక్సర్లు బాదుతున్నాడు. ఈ క్రమంలో బూమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను వైభవ్ ఎలా ఎదుర్కొంటాడనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైభవ్ సూర్యవంశీ కోచ్ మనీష్ ఓజా ఈ పోరుపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బూమ్రా బంతులను బాదడం ఎవరికీ అంత సులభం కాదు. కానీ వైభవ్ కు బౌలర్లను ఉతికి ఆరేయడమే ఇష్టం. ఈ ఇద్దరు తలపడితే అది అద్భుతమైన ఫైట్ అవుతుంది అని పేర్కొన్నారు. బూమ్రాని ఎదుర్కోవడం వైభవ్ కు ఒక పెద్ద సవాలు మాత్రమే కాదు, టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడటానికి ఇదొక గొప్ప అవకాశం అని కోచ్ అభిప్రాయపడ్డారు. బూమ్రా లాంటి టాప్ బౌలర్లపై వైభవ్ పైచేయి సాధించి పరుగులు రాబడితే అది అతడి కెరీర్ లో మైలురాయిగా నిలుస్తుంది. ఏ ఒత్తిడినైనా తట్టుకోగలడని, ప్రపంచంలో ఏ బౌలింగ్ అటాక్ నైనా చిన్న భిన్నం చేయగలడని వైభవ్ నిరూపించుకున్నట్లవుతుంది. బూమ్రా బౌలింగ్ లోని సత్తా చాటితే భారత్ సెలెక్టర్లకు అతడికి టీమిండియాలోకి తీసుకునే విషయం వెనకాడదని, జాతీయ జట్టు తలుపులు త్వరగా తెరుచుకుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జస్ప్రీత్ బూమ్రా అంటేనే బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేయడంతో దిట్ట. పవర్ ప్లే అయినా, డెత్ ఓవర్లను అయినా వికెట్లు తీయడంలో అతడికి సాటి లేరు. వైభవ్ తన స్కిల్స్, మానసిక సామర్థ్యంతో బూమ్రా ఎస్కర్లను ఎలా అడ్డుకుంటాడో చూడాలి. 15 ఏళ్ల వయసులోనే బూమ్రా లాంటి దిగ్గజ ఎదుర్కోవడంతో వైభవ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవడంలో సందేహం లేదు.